ఇండియాకి 2024లో టీ20 వరల్డ్ కప్ 2025లో ఛాంపియన్స్ ట్రోఫీని అందించి ధోని తర్వాత ఇండియాస్ మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ అనిపించుకున్న రోహిత్ శర్మని ఇక మీదట మనం హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అనే కాదు పద్మశ్రీ రోహిత్ శర్మ అని పిలవాలి. అవును, ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఇండియన్ గవర్నమెంట్ పద్మ అవార్డు ని ప్రకటించగా వారిలో రోహిత్ శర్మ కూడా ఉన్నాడు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రోహిత్ ఎంతో కష్టపడి క్రికెట్ లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి 17 ఏళ్ల తర్వాత ఇండియాకి టీ20 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ గా రోహిత్ రికార్డు సృష్టించాడు. అలాగే వన్డేలో టీ20లో హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉన్న కెప్టెన్ గా కూడా రోహిత్ శర్మనే. అలాంటి రోహిత్ కి ఈ అవార్డు రావడంతో అతని ఫ్యాన్స్ గంభీర్ అండ్ అగార్కర్లని ఒక రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. రోహిత్ కి మాత్రమే కాదు, ఇండియా విమెన్స్ టీమ్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కి కూడా పద్మశ్రీ అవార్డు ప్రకటించబడింది. అయితే రోహిత్ హర్మన్ల లాగా ఇంకా ఎవరెవరికి పద్మ అవార్డు దక్కాయి? ఈ అవార్డ్స్ విషయంలో వీళ్ళిద్దరి రియాక్షన్ ఏంటి? మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ అయిన రోహిత్ ని బీసీసీఐ కెప్టెన్సీ నుండి ఎందుకు తొలగించింది? రోహిత్ రిటైర్మెంట్ కి గంభీర్ అగార్కర్లే కారణమా? 2027 వరల్డ్ కప్ లో రోహిత్ ఆడకుండా చేయాలని చూస్తోంది ఎవరు అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో రోహిత్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. ఇండియన్ గవర్నమెంట్ ఈ రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించగా మొత్తం 131 మందికి ఈ అవార్డులు దక్కాయి. వీరిలో 113 మందికి పద్మశ్రీ అవార్డులని, 13 మందికి పద్మభూషణ్, 5గురికి పద్మ విభూషణ్ అవార్డులని ప్రభుత్వం ప్రకటించింది. ఇక రీసెంట్ గానే చనిపోయిన బాలీవుడ్స్ లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర గారికి, ఒకప్పటి కేరళ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానంద్ గారికి, సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ కేటీ థామస్, ఎన్ రాచంపి నారాయణ్లకి పద్మ విభూషణ్ అవార్డు లభించింది. ఇక మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, బాలీవుడ్ సింగర్ అల్కా యాగ్నిక్, టెన్నిస్ ప్లేయర్ విజయ్ అమృత్ రాజ్లతో పాటు మరో 10 మందికి పద్మభూషణ్ అవార్డు లభించింది. ఆ తర్వాత పద్మశ్రీ అవార్డులు అందుకున్న కొంతమంది ప్రముఖుల విషయానికి వస్తే తెలుగు సినిమా సీనియర్ యాక్టర్స్ రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్, బెంగాలీ యాక్టర్ ప్రొసెన్జిత్ చటర్జీలతో పాటు క్రీడా రంగానికి గాను ఇండియా విమెన్స్ టీమ్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మరియు క్రికెట్ టీం మాజీ కెప్టెన్ రోహిత్ శర్మలకి కూడా పద్మశ్రీ అవార్డులు లభించింది. ఇక హర్మన్ రోహిత్ లాగా గతంలో కూడా చాలా మంది క్రికెటర్స్ ఈ అవార్డులని అందుకున్నారు. వారిలో ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ కి 1999లో పద్మశ్రీ, 2008లో పద్మ విభూషణ్, ఆ తర్వాత భారతరత్న అవార్డులు లభించాయి. సికే నాయుడు, లాలా అమర్నాథ్, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోనీలు పద్మభూషణ్ అవార్డుని అందుకున్నారు. ఇక పద్మశ్రీ అవార్డుల విషయానికి వస్తే సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, జులన్ గోస్వామి, యువరాజ్ సింగ్, మిథాలీ రాజ్, విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, జహీర్ ఖాన్, రవిచంద్రన్, అశ్విన్లకి కూడా పద్మశ్రీ అవార్డులు లభించాయి. ఇక ఇప్పుడు అందుకున్న ఈ పద్మశ్రీ అవార్డు విషయంగా హర్మన్ ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో విడుదల చేసింది. అందులో ఆమె మాట్లాడుతూ ఇది తన కెరియర్ లో చాలా పెద్ద మూమెంట్ అని, అవార్డు విషయం గురించి రాష్ట్రపతి భవన్ నుండి ముందుగా తన తండ్రికి ఫోన్ వచ్చిందని, ఆ తర్వాతే తనకు తెలిసిందని చెప్పింది. తనకంటే ముందు తన తల్లిదండ్రులకి ఈ విషయం తెలియడం తనకి చాలా సంతోషాన్ని ఇచ్చిందని, క్రికెట్ ఆడడం మొదలుపెట్టినప్పటి నుండి వరల్డ్ కప్ గెలవడం, అర్జున అవార్డు, పద్మశ్రీ అందుకోవడం తన కళ అని, అది ఇప్పుడు నిజమైందని హర్మన్ ఎమోషనల్ అయింది. రోహిత్ శర్మకు కూడా పద్మశ్రీ అవార్డు రావడం పట్ల ఆమె శుభాకాంక్షలు తెలిపింది. ఇక ఈ అవార్డు విషయంలో రోహిత్ ఏం అంతగా రియాక్ట్ అవ్వలేదు, కానీ రిపబ్లిక్ డే టైంలో తనకి పద్మశ్రీ అవార్డుని ప్రకటించిన సందర్భంగా రోహిత్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తన హెల్మెట్ పై ఉన్న భారత జాతీయ జెండా ఫోటోను షేర్ చేసి తన ఆనందాన్ని, దేశభక్తిని చాటుకున్నాడు. అయితే రోహిత్ కి పద్మ అవార్డు రావడంతో అతని ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండగా, రోహిత్ కెప్టెన్సీ మీద రీసెంట్ గా టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలని మరోసారి గుర్తు చేసుకుంటూ, రోహిత్ కెప్టెన్సీ పోవడానికి అగార్కరే కారణమని, గంభీర్ అగార్కర్లు ఇద్దరూ కలిసి రోహిత్ ని టీంలో లేకుండా ట్రై చేసి అందులో సక్సెస్ అయ్యారని ఆ ఇద్దరిని రోహిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. అయితే రోహిత్ లను సెలక్షన్ కమిటీ ఎందుకు పక్కన పెట్టిందో తెలుసుకోబోయే ముందు ఒకసారి రోహిత్ శర్మ కథ తెలుసుకుందాం. ఈ కథ 1987 ఏప్రిల్ 30న మహారాష్ట్రలోని నాగ్పూర్ కి చెందిన బన్సోద్ అనే ప్రాంతంలో మొదలైంది. గురునాథ్ శర్మ, పూర్ణిమ శర్మలకి పుట్టిన రోహిత్ బాల్యం విలాసాలకి చాలా దూరం. తండ్రి ఒక రవాణా సంస్థ స్టోర్ హౌస్ లో కేర్ టేకర్ గా పనిచేసేవారు. ఆయన సంపాదన కుటుంబం గడవడానికి సరిపోయేది. దీంతో రోహిత్ తన తల్లిదండ్రులకి దూరంగా ముంబైలోని బోరివల్లిలో తన తాతయ్య, పినతండ్రుల వద్ద పెరగాల్సి వచ్చింది. వారానికి ఒక్కసారి మాత్రమే తల్లిదండ్రులని చూసే అవకాశం ఉండేది. ఆ చిన్న గదిలో రేకుల షెడ్ కింద గడిపిన రోజులే రోహిత్ లో
పట్టుదలని పెంచాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రోహిత్ తల్లి పూర్ణిమా శర్మది మన విశాఖపట్నం. అందుకే రోహిత్ కి తెలుగు మూలాలు ఉన్నాయి. మన తెలుగువాడిగా ఆయన సాధించిన ప్రతి విజయం మనందరికీ గర్వకారణం. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే పిచ్చి పెంచుకున్న రోహిత్ 1999లో తన మేనమామ సాయంతో క్రికెట్ క్యాంప్ లో చేరాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఫీజు కట్టడం కష్టమైంది. అప్పుడు కోచ్ దినేష్ లాడ్ రోహిత్ ప్రతిభను గుర్తించి స్కాలర్షిప్ ఇప్పించి ఉచితంగా చదువుకునేలా ఆడుకునేలా ప్రోత్సహించారు. కెరియర్ మొదట్లో రోహిత్ ఒక ఆఫ్ స్పిన్నర్ కాగా అతడి బ్యాటింగ్ శైలిని చూసిన కోచ్ రోహిత్ ని ఓపెనర్ గా మార్చారు. ఆ నిర్ణయం భారత క్రికెట్ గమనాన్ని మార్చేసింది. స్కూల్ క్రికెట్ లో సెంచరీలు బాదుతూ వచ్చిన రోహిత్ అంచెలంచెలుగా ఎదుగుతూ 2007లో ఐర్లాండ్ లో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. కానీ అక్కడి నుంచి స్టార్డమ్ రావడానికి అతను ఎన్నో ఎదురు దెబ్బలు తినాల్సి వచ్చింది. 2007 T20 ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికాపై రోహిత్ చేసిన 50 పరుగుల జట్టు సెమీఫైనల్ కి చేరడంతో కీలకమయ్యాయి. కానీ ఆ తర్వాత ఫామ్ కోల్పోయి 2011 ప్రపంచ కప్ జట్లో చోటు దక్కించుకోలేకపోయాడు. అది అతన్ని ఎంతో కుంగదీసింది. అయితే ఓటమి నుంచి నేర్చుకోవడమే రోహిత్ నైజం. 2013 తర్వాత ఓపెనర్ గా రోహిత్ విశ్వరూపం చూపించడం మొదలుపెట్టాడు. వన్డే చరిత్రలో 3 డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ముఖ్యంగా శ్రీలంకపై 264 పరుగులు చేయడం ద్వారా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఈ ప్రయాణంలో అతడికి రితికా సజయ్తో పరిచయం ఏర్పడింది. మొదట మేనేజర్ గా ఉన్న ఆమె ఆ తర్వాత జీవిత భాగస్వామిగా మారి రోహిత్ కెరియర్ లో కీలక మద్దతుగా నిలిచింది. కేవలం బ్యాటర్ గానే కాకుండా ముంబై ఇండియన్స్ కి 5 IPL టైటిళ్లు అందించిన కెప్టెన్ గా రోహిత్ తన వ్యూహ చతురతని నిరూపించుకున్నాడు. టీమిండియా పగ్గాలు చేపట్టాక వరుసగా ఆసియా కప్, T20 ప్రపంచ కప్, 2024 ఛాంపియన్స్ ట్రోఫీ, 2025 గెలవడం ద్వారా అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్ లో ఒకరిగా రోహిత్ నిలిచాడు. అలాగే టెస్ట్, వన్డే, T20 ఇలా 3 ఫార్మెట్లలో సెంచరీలు చేసిన ఏకైక భారత కెప్టెన్ గా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఇన్ని విజయాలు సాధించి దేశాన్ని విశ్వ విజేతగా నిలిపిన తర్వాత కూడా అతడికి ఎదురైన పరిస్థితులు అత్యంత బాధాకరమైనవి. ఇన్ని విజయాల మధ్య సడన్ గా రోహిత్ జీవితంలో చీకటి కమ్ముకుంది. 2025 ప్రారంభంలో రోహిత్ ని వన్డే కెప్టెన్సీ నుంచి అకస్మాత్తుగా తొలగించి బాధ్యతలని శుభమన్ గిల్ కి అప్పగించింది మేనేజ్మెంట్. 2027 వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ ఆడతాడా లేదా అన్నది సందేహమని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చెప్పిన మాటలు అభిమానులకి మింగుడు పడలేదు. దీనికి తోడు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే రోహిత్ ఫామ్ గురించి కొన్ని సంచలన కామెంట్స్ చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలోనూ, దేశీ టోర్నీ విజయ్ హజారాలోనూ రోహిత్ సెంచరీలు బాదినప్పటికీ న్యూజిలాండ్ సిరీస్ లో కొన్ని తక్కువ స్కోర్లకే అతన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఇక దీని వెనుక ఒక పెద్ద కుట్ర జరుగుతోందని, రోహిత్ శర్మని వన్డే వరల్డ్ కప్ 2027 ఆడకుండా చేయాలని కొందరు కావాలని ప్రయత్నిస్తున్నారని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ తీవ్రంగా విమర్శించారు. కోచ్ల వ్యాఖ్యలు ఆటగాళ్ల మానసిక స్థితిని దెబ్బతీస్తాయని, హిట్ మ్యాన్ వంటి దిగ్గజాన్ని ఒత్తిడిలోకి నెట్టడం సరికాదని ఆయన మండిపడ్డారు. అయితే రోహిత్ స్థానంలో అభిషేక్ శర్మ వంటి యువ ఆటగాళ్లని తీసుకురావాలన్న చర్చలు మొదలవడంతో రోహిత్ కెరీర్ ముగిసిపోయిందనే ప్రచారం ఊపందుకుంది. అయితే కాలం ఎప్పుడూ నిజాయితీగా ఉన్న వారికి అండగా నిలుస్తోంది. విమర్శలు ఒకవైపు దాడి చేస్తున్నా రోహిత్ నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ పోయారు. సరిగ్గా 2026 రిపబ్లిక్ డే సందర్భంగా భారత ప్రభుత్వం ఒక గొప్ప ప్రకటన చేసింది. భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డు విజేతల జాబితాలో రోహిత్ శర్మ పేరు మెరిసింది. క్రీడా రంగంలో ఆయన చేసిన అసమాన సేవలకి, దేశానికి అందించిన గౌరవానికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. ఒకవైపు తన ఉనికి కోసం పోరాడుతున్న తరుణంలో సాక్షాత్తు భారతదేశం అతన్ని అత్యున్నత గౌరవంతో సత్కరించడం విమర్శకుల నోళ్లు మూయించినట్టయింది. సెలెక్టర్లు ఏమనుకున్నా, మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఈ దేశం దృష్టిలో రోహిత్ ఎప్పటికీ ఒక విజేతే అని ఈ అవార్డు నిరూపించింది. ఈ పురస్కారం కేవలం ఒక బిరుదు మాత్రమే కాదు, అది రోహిత్ శ్రమకి, సహనానికి దక్కిన ప్రతిఫలం. 2027 ప్రపంచ కప్ లక్ష్యంగా రోహిత్ ప్రయాణం ఇంకా ముగిసిపోలేదని, హిట్ మ్యాన్ పంజరాన్ని ఛేదించుకుని మళ్లీ గర్జిస్తాడని ఈ పరిణామం స్పష్టం చేసింది. తనపై వస్తున్న విమర్శలకి గౌరవంగా మార్చుకున్న తీరు రోహిత్ శర్మకి చెల్లింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.